Hello everyone. Welcome to Madhu Tech యూట్యూబ్ ఛానల్. నేను మీ మధుకర్. సో ఈ వీడియోలో మనం టైప్ స్క్రిప్ట్ గురించి తెలుసుకుంటాం. సో ఎందుకు ఇది అవసరం? బిఫోర్ లెర్నింగ్ ప్లే రైట్ యాజ్ అన్ ఆటోమేషన్ టెస్టర్ యూ షుడ్ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ ఆన్ ద టైప్ స్క్రిప్ట్. అందుకోసమే ఈ వీడియో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎక్కువగా ప్రజెంట్ సినారియో హై demanding tool, rising tool in the market is Playwright. All you know it is. అయితే ప్లేరైట్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా ఏ లాంగ్వేజ్ మోర్ పాపులర్ మీన్స్ టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. దట్ ఇస్ ద ఇంటెన్షన్ టు మీ టు ఇంట్రడ్యూస్ దిస్ ప్లేలిస్ట్. సో వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో? సో టైప్ స్క్రిప్ట్ అంటే ఏమిటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా జావా స్క్రిప్ట్కి టైప్ స్క్రిప్ట్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై డూ వీ నీడ్ టైప్ స్క్రిప్ట్? ప్లే రైట్తో టైప్ స్క్రిప్ట్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు? యాజ్ ఎన్ ఆటోమేషన్ టెస్టర్ ఆర్ క్యూఏ ఇంజనీర్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ సిరీస్లో టైప్ స్క్రిప్ట్లో ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తాము, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నౌ సీ వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్, ఎవరు క్రియేట్ చేశారు, వెన్ దే క్రియేట్ అండ్ హూ ఫండెడ్ ఫర్ దిస్. టైప్ స్క్రిప్ట్ క్రియేటెడ్ బై ఆండర్స్ హిల్స్బర్గ్ and his team at Microsoft in 2012. When they created 2012. Sponsors are Microsoft. So who developed it is Anders Helsberg and his team. 2012. అలాగే జావా స్క్రిప్ట్ ఎప్పుడు కనుక్కున్నారు? 1995. బ్రెండన్ హెచ్ ఈజ్ కనుక్కున్నాడు. ఈయన నెట్స్కేప్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఫండెడ్ నెట్స్కేప్ కంపెనీ. సో వెన్ యూ టాక్ అబౌట్ ద టైప్ స్క్రిప్ట్ గురించి చెప్పాలి అంటే we can say టైప్ స్క్రిప్ట్ అనేది ఓపెన్ సోర్స్ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇలా డిఫైన్ చేస్తారు సూపర్ సెట్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. సో ఎందుకు అలా డిఫైన్ చేస్తారు అంటే బికాస్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ ద జావా స్క్రిప్ట్, దోస్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్. Apart that they given some other advanced features also they given in the TypeScript. ఇది జావా స్క్రిప్ట్ ఒక సూపర్ సెట్. అంటే జావా స్క్రిప్ట్ లో ఉన్న అన్ని ఫీచర్స్ టైప్ స్క్రిప్ట్ లో ఉన్నాయి. అదనంగా దే గివన్ స్టాటిక్ టైపింగ్. స్టాటిక్ టైపింగ్ అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద డేటా టైప్ అనేది మనం డిక్లేర్ చేసుకోవాలి వేరియబుల్ వాడేటప్పుడు. టైప్ సేఫ్టీ. సో ఇన్ ద మిడిల్ యూ కాంట్ గో ఫర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ టు అసైన్ టు ద సేమ్ వేరియబుల్. స్ట్రింగ్ నుంచి నెంబర్, ఆ నెంబర్ నుంచి బులియన్, యూ కాంట్ గో ఫర్ దట్ టైప్ సేఫ్టీ. బెటర్ ఇంటెలిజెన్స్, మీకు సజెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. when you are writing the program it will give some suggestions to you. Auto completion. So early error detection, ఇంకా improved code maintainability. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఆఫ్ ద టైప్ స్క్రిప్ట్. అడిషనల్ ఫీచర్స్ కూడా దే ప్రొవైడ్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. జావా స్క్రిప్ట్కి టైప్ స్క్రిప్ట్కి డిఫరెన్స్. ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం అనుకోండి. జావా స్క్రిప్ట్లో వేరియబుల్ డిక్లేర్ చేస్తే మనం ఏం చేస్తున్నాం? డేటా టైప్ చెప్పి ఎక్కడైనా డిఫైన్ చేసాము డేటా టైప్ అనేది లెట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు మధుకర్. స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేస్తాం నో వేర్ వి సెట్. అయితే after couple of statements you can able to go for the username equal to 100.
డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేసాము, ఇక్కడ నెంబర్ ఇచ్చాము, ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్ ఈస్. అయితే లేటర్ ఆన్ వైల్ వర్కింగ్ ఫర్ ఏ ప్రాజెక్ట్ ఏమవుతుందంటే, ప్రాజెక్ట్ సైజ్ పెరిగే కొద్దీ జావా స్క్రిప్ట్ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా తయారవుతుంది. వై? బికాస్ జావా స్క్రిప్ట్ ఈస్ ద లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్. అదొక డ్రాబ్యాక్. బట్ వెన్ యూ కన్సిడర్ ఇన్ టైప్ స్క్రిప్ట్, ఇప్పుడు టైప్ స్క్రిప్ట్కి వెళ్ళామనుకోండి, స్పెషల్గా మనం లెటర్ వాడాము, యూజర్ నేమ్ వాడాము, స్ట్రింగ్ అసైన్ చేస్తాం. బట్ ఇన్ అడిషన్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజర్ నేమ్ కోలన్ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. వన్స్ యూ స్పెసిఫై డేటా టైప్ ను, ఇట్ వోంట్ అలౌ టు గో ఫర్ ద అదర్ డేటా టైప్ వాల్యూస్ టు అసైన్. నెంబర్ అసైన్ చేసిన కంపైల్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇది టైప్ సేఫ్టీ యొక్క అడ్వాంటేజ్. ఓకేనా? సో అది మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్, you why TypeScript? Why we have to go for the TypeScript? సో మనం ఆటోమేషన్ ఫ్రేమ్ డెవలప్ చేస్తున్నప్పుడు కోడ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కోడ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో జావా స్క్రిప్ట్లో కొన్ని ఎర్రర్స్ రన్ టైంలో మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ టైప్ స్క్రిప్ట్లో కంపైల్ టైంలోనే ఎర్రర్స్ మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఇంకా అడ్వాంటేజెస్ ఏమున్నాయి? డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, డీబగ్గింగ్ ఈజీ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, కోడ్ రిలయబిలిటీ పెరుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజ్. సో ఫాస్ట్ ఇన్ డెవలప్మెంట్, డీబగ్గింగ్ మేక్ ఈజీ, సో మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, కోడ్ రిలయబిలిటీ పెరుగుతుంది. కోడ్ రిలయబిలిటీ ఆల్సో పెరుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇంకా సార్, వై ప్లేరైట్ విత్ టైప్ స్క్రిప్ట్? ఎందుకంటే మనకి ప్లేరైట్ అనేది మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది కదా. ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది? సో జావా స్క్రిప్ట్ని సపోర్ట్ చేస్తుంది, రైట్. టైప్ స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా పైథాన్, జావా, .NET ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. .NET ఆర్ C# సపోర్ట్స్ ఇట్ ఈస్. అయితే based on the other advantage which we seen, I discussed earlier, based on that, majority of the companies are going to prefer మనకి ప్లేరైట్ ప్లస్ టైప్ స్క్రిప్ట్ కాంబినేషన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, సో అగైన్ సి బెటర్ ఆటో కంప్లీషన్, స్ట్రాంగ్ టైపింగ్, డేటా టైపింగ్, ఈజీ రీఫ్యాక్టరింగ్. తర్వాత రీఫ్యాక్టరింగ్ అంటే రీనేమ్ చేయడానికి ఈజీ, ఫాస్ట్ డెవలప్మెంట్, better team collaboration. Many advantages కాబట్టి they are going to prefer the playwright plus TypeScript combination. అయితే యాజ్ ఎ టెస్టర్ మీరు ఈ TypeScript నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? సో ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఈజీగా డెవలప్ చేయొచ్చు, కోడ్ రీయూజబిలిటీ పెరుగుతుంది మీకు, సో ఫ్రేమ్వర్క్ డిజైన్ బెటర్ అవుతుంది, less runtime issues, better integrate with the GitHub Copilot and AI tools. ఓకే, మనం ఈ ప్లేలిస్ట్ లో ఏ టాపిక్స్ కవర్ చేస్తాం. A to Z we are going to cover for an automation tester, playwright automation tester who is going to use the TypeScript. Whatever concepts are required, everything I will going to provide. సో ఏముంటాయి? వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, arrays, objects, interfaces, classes, enums, modules, async or await, promises. అయితే మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలి అవి కూడా I will going to explain to you how to download, what things we have to download, how to set up the TypeScript environment in your system for practicing purpose. ఇవన్నీ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ వే ఐ విల్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫైనల్ గా ఈ ప్లేలిస్ట్ మొత్తం మీరు వాచ్ చేయగలిగితే ఓకే, మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? TypeScript ఫండమెంటల్స్ పూర్తిగా అర్థమవుతాయి, TypeScript కోడ్ మీరు రాయగలుగుతారు,
ఈజీగా ప్లే రైట్ స్క్రిప్ట్స్ ఈ టైప్ స్క్రిప్ట్ డెవలప్ చేయగలుగుతారు, ఆటోమేషన్ స్క్రిప్ట్ మీరు డెవలప్ చేయగలుగుతారు. గిట్ హబ్ కోపర్ట్ సహాయంతో ఆటోమేషన్ కోడ్ జనరేట్ చేయడం ఎలాగో కూడా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ మనం ఫైనల్ సమ్మరీ ఏంటి, ఈ వీడియో సమ్మరీ ఏంటి, టైప్ స్క్రిప్ట్ అనేది ప్లే రైట్ ఆటోమేషన్ కి ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్. ఇది బెటర్ కోడ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది, టైప్ సేఫ్టీ ఉంది, ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఫాస్ట్ డెవలప్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ప్లే రైట్ ఆటోమేషన్ ఇంజిన్ ఎదగాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ ఆన్ ద టైప్ స్క్రిప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో even though you don't have the other programming language, you don't know JavaScript, doesn't matter. You try to watch my sessions, parallelly try to practice it is. That's it. So you will get the full confidence on the TypeScript it is. Okay. So మీరు ఈ ఎన్ని వీడియోస్ ఫాలో అయితే యూ కెన్ ఏబుల్ టు రైట్ ద టైప్ స్క్రిప్ట్ అండ్ యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద రోబోస్ట్ ప్లేరెట్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ కూడా మీరు డెవలప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి.